సార్ ఈ 5 సంవత్సరాలు వైసీపీ రూలింగ్ గురించి చెప్పమంటే మీరేం చెప్తారు సార్? వైసీపీ గురించి చెప్పమంటే అయ్యా మరి అతని ఆలోచన అయితే మంచిగానే ఉంది, కానీ విధానం ఆలోచన మంచిదే, కానీ ఒక్కడు పాటించాల, అన్నీ కూడా రాంగ్ స్టెప్లే, చెప్పింది ఒకటి చేసేది ఒకటి కానీ చేసుకొచ్చాడు. రెండోది ఏంటంటే కక్షపూరితమైన పాలన చేస్తున్నాడు. వ్యక్తిగతంగా ఇప్పుడు ఏదో అల్లా చిల్లపిల్లలు రోడ్ల మీద కొట్టుకున్నోళ్ళు తిట్టుకున్నోళ్ళు, నన్ను కొట్టావు నేను దెబ్బ కొట్టాలంటారు చూడు, ఆ రకంగా చేసాడు. కానీ ఎందుకంటే మరి రాజశేఖర రెడ్డి ఇంతకన్నా రౌడీ అని బాంబులు రెడ్డి వాళ్ళ ఇంట్లో దొడ్లో బాంబులు ఫ్యాక్టరీలు పేర్చి అని పేరు వచ్చింది, కానీ యాక్చువల్గా అతను ఎక్కడక్కడ రౌడీజంగా ఉపయోగించాల, జనానికి దేశానికి అంతా మేలే చేశాడు రాజశేఖర్ ఉన్నంతకాలం. మరి ఆయన కుమారుడుగా ఈయన తను చేసిందంటే సగమైన చేస్తాడనుకున్నారు, కానీ పూర్తిగా ఆయనకన్నా వ్యతిరేకంగా అందరికి జనాలు వ్యతిరేకంగా చేశాడు. వాళ్ళ మాట నీళ్ళ పెట్టి ఒక రౌడీ పాలనగానే రౌడీ పాలన చేశాడు తప్ప అతను రాజ్యాంగపరంగా రాజకీయంగా దేశాన్ని దృష్టిలో పెట్టుకుని గెలిపించిన ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేయలే. ఎందుకంటే నేను ఈ పథకాలు అయితే వీళ్ళు నా ఓటు కట్టుబడి ఉంటారు ఏంటి అని చెప్పి సామర్పతులను కూడా పనిచేసేవాళ్ళు కూడా సామర్పతులకు నేర్పారు. యాక్చువల్గా అయితే మేము కాపులు అయ్యా, అక్కడ కాపు కమ్మగారిని నేను చెప్పేది అయితే నేను ఏంటంటే దేవుళ్ళకి వెళ్ళాం కనుక రాజశేఖర రెడ్డి వచ్చిన అందుకైతే నేను పక్కా తెలుగుదేశాన్ని ఏంటి నాకు ఓటు వచ్చింది, తెలుగుదేశంతో వచ్చింది. అప్పటి వరకు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా నేను చిరంజీవికి వేయలే, కొడాల నానికే వేసా తెలుగుదేశం అని చెప్పి. అట్లా అంత తెలుగుదేశం పిచ్చకండి అనమాట. కానీ రాజశేఖర్ వచ్చినాక ఈయన దేవుడు బిడ్డ ఎంతైనా మంచి చేస్తాడు అన్న ఆలోచనతో నేను రాజశేఖర్కే వేసా 3 సార్లు కూడా, ఇక్కడ నానికి వేసా. మరి అట్లాగే జగన్ వేసాం. అయితే ఈయన పథకాలు అయితే పెట్టాడు, కానీ ఉపయోగ పథకాలు ఏం కాదు అవి. ఏదో ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే అది గొప్ప కాదు. ఎందుకంటే అందరినీ మంచి చేయించాలి. ఏదో చెప్పిన మాటలని ఒక కులం అంటే నీ దేశం ఉంటే దేశం ఉండొచ్చు, ఎప్పుడు కూడా ఉండోడంటే లేనోడికి దేశంగానే ఉంటుంది. ఆడ అప్పడిగినా ఇవ్వకపోతే కోపమే, ఇచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇవ్వమని తిరిగి అడిగినా కోపమే. అవన్నీ కామనే, అది దృష్టిలో పెట్టుకోకూడదు, అలాంటివి పెట్టుకోకూడదు. ఈ ఏంటంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసేవన్నీ కూడా వ్యక్తిగతంగా కక్షపూరితమైన పాలన చేశాడు తప్ప మన ప్రజలు ఇంత ఇదిగా దీవించి మనకి మద్దతు ఇచ్చారో ఇంకొకసారి అసలు ఎలక్షన్ అనేది రాకుండా నామినేషన్గా మనం ఉండాలన్న ఆలోచన ఆయన లేడు. నేను రౌడీజం కనుక నా రౌడీజాన్ని ఇంకా పెంచుకోవాలన్న ఆ తత్వంలో వెళ్ళాడు తప్ప దేశానికి ఏం ఉపయోగపడాల. ఇంకోటి ఇప్పుడు ఆ సలహా ఇచ్చేవాళ్ళు కాడ ఒకడు 100 కోట్లు 200 కోట్లు దెబ్బని ఎవడో తీసుకుంటాడు, తింటాడు, అది తిన్నందుకు బాధ కాడు. జరగబోయే ఆటగాడ వీళ్ళు ముందే సూచనలు ఇచ్చేప్పటికి జనాలు దడిచిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఇప్పుడు అడేమన్నాడు, ఇప్పుడు ఆ పొలాలు అన్నీ కూడా వాటి మీద నా పాస్ పుస్తకం మీద నా పేరు కంపల్సరీగా ఉండాలి అన్నాడు. నేను సొంతంగా కష్టపడి కొనుక్కున్న పొలం మీద నీ పాస్ పుస్తకం ఉండటం ఏంటి? నువ్వు గవర్నమెంట్ అయితే అవ్వచ్చు, నీ పేరు నీ బొమ్మ ఉండటం ఏంటి? రేపొద్దున అన్నీ తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ తాకడ పెడతాడని ఒక అర్థం అయిపోతుంది జనాలకి. అప్పుడు నాకు అవసరం 1 లక్ష నేను తెచ్చుకుంటాను అయ్యా, అధికారం నీ చేతిలోకి వచ్చిందని చెప్పి నువ్వు దాని మీద ఇంకొక 19 లక్షలు వేసుకుని 20 లక్షలు తెస్తావు. రేపొద్దు నేను కట్టాలంటే ఏం కట్టగలుగుతా? నా తాడు జరుగుతుంది. ఆ కాగితాలు నాకు కావాలంటే కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో అని చేసుకుంటా, వాళ్ళు కాగితాలు ఇమ్మంటారు. అప్పుడే ఏం చేయాలి? బతకాలా చావాలా? కాబట్టి అలాంటి తప్పుడు సలహా ఇవ్వకూడదు. పైపెచ్చు దాన్ని సలహా ఇవ్వటమే కాకుండా అసెంబ్లీలో కూడా పెట్టారు అది. కొంతమంది ఎమ్మెల్యే అయితే నేను ఎందుకంటే డైలీ అంటే వ్యాపారం అయిపోయినా నాకు గుడివాడ అంటే నాన్నగారి చూసలే, నాన్నగారి ఇంటి పక్కనే నేను ఉండేది కాడ. వెళ్ళిన తర్వాత ఏం చేస్తానంటే టీవీ పెట్టుకుని చూస్తాను అనమాట. టీవీ9 టీవీ9 మొత్తం అన్ని ఛానల్ తిరిగే చూస్తా, ఎవరి ఛానల్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పి టీవీ చూసినప్పుడు వచ్చే కాడ ఇది అసెంబ్లీలో కూడా ఏంటి ఎవడో ఎమ్మెల్యే ఒకళ్ళిద్దరు కంపల్సరీగా ఆయన సంతకం ఉండాలి, ఆయన ఫోటో ఉండాలి. ఆయన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినాడు ఏంటండి వాళ్ళ నాన్న అంత మంచి చేసినాడు, వాళ్ళ నాన్న ఫోటో లేదు, రౌడీజంగా ఎదిగేవాడు ఈ ఫోటో పెట్టుకుంటారు ఏంటి? ఇప్పుడు నీకు 4 ఎకరాలు ఉంటుంది, నీకు ఒక ఇల్లు ఉంది, నీ ఇంటి దస్తావేజులు వాళ్ళ దగ్గర ఉన్న ఒప్పుకుంటావు నువ్వు ఒప్పు కాకపోతే అటువంటి తప్పుడు సలహాల వల్ల కొంత ఆయనకి బాగా మైనస్ వచ్చింది. గుడివాడ పరిస్థితి ఏంటి సార్? రాము గారు నాని గారు ఇక్కడ జనాల అయితే మరి రాము గారికే ఉంది అయ్యా. ప్రార్థనా పరంగా అయితే నాన్నగారు మరి దేవుడు ఎంత న్యాయం చేస్తాడో, నాని అయితే మాత్రం రూపాయి పైసా కూడా న్యాయం చేయాలి. 4 సార్లు గెలిచాడు. కనీసం పోనీ మనకు ఓటేసిన వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, పనిచేసినా చెప్పినా వాళ్ళ సమాధానం చెబుదాని ఆలోచనలో అన్న మనిషి దొరకాలి. ఇంటి చుట్టూ పోలీసులు పెట్టుకోండి, నోరు దోరు మాట్లాడుతూ ఎందుకు? ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెట్టుకుంటూ ఎందుకు? ఆడి దగ్గరికి వెళ్ళి ఆ నాన్నగారితో మాట్లాడతాకో పడుగాపులు పడి ఆడు చేసేది లేదు, చచ్చేది లేదు.
ఆడితో మనకేం అవసరం ఉండాలి. ఏదన్నా మాట చెప్తా కానీ వెళ్తే అక్కడ పడుగాపులు పడి ఉండాలి ఆడి గుమ్మం ముందు. ఎందుకు అంత ఆడికి ఓటెత్తం ఎందుకు, ఆ టైం అంతా ప్యాచ్ చేసిన ఆడి ముందు పడుగాపులు పడతాం ఎందుకు? పోనీ 4 సార్లు పోనీ ఏ వర్గానికైనా ఏమైనా చేసావా? పోనీ వర్గాలుగా కాదు, పోనీ ఏ క్యాస్ట్కైనా ఏమైనా చేసావా? ఏ ఊరికైనా నువ్వు అభివృద్ధి చేసావా? ఏం చేసావు? ఏమీ చేయలేదు. ఈసారి రాముగారికి ఛాన్స్ అండి. ఈసారి రాము గారికి ఛాన్స్ మరి. అయితే దైవ నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పలేము అయ్యా. అది కాబట్టి ఏంటంటే ఈ రాజశేఖర రెడ్డి కాడ, ఈ జగన్మోహన్ రెడ్డి కాడ ఈ కొన్ని జరగబోయే కాడ ముందే ప్రపోజల్ పెట్టేప్పటికి జనాలు దడిసిపోతున్నారు. ఈ స్థలాలు సర్వే చేశాడు. ఎందుకు స్థలాలు సర్వే? నీకు ఇప్పుడు ఎందుకు? నీకు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇంకా 6 నెలలు నీ టైం ఉంది. నువ్వు సర్వేలు ఈ స్థలాలు సర్వే పెట్టించి వీటి మీద ఇచ్చేయాలంటే జనాలు అమాయకుల. జనాలు తెలవదా ఏమంటే రాజకీయం అనేది? అంతకితం ఓటు అనేది ఎవరికి తెలవదు. ఎన్టీ రామారావు రాకముందు, ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత పూర్తిగా అందరికి ఓటు హక్కు అనేది ఏంటో అర్థమైపోయింది. ఓటు హక్కు అర్థమైనప్పుడు దాన్ని అప్పుడు బట్టి ఆటోమేటిక్గా రాజకీయం కూడా అర్థమవుద్ది. నువ్వు స్థలాలు రీసర్వే చేయటం ఏంటి? నువ్వేనా ఎక్కడైనా పోరంబాకులు ఉంటే రాసుకున్నావు కదా, ఇది 50 సంవత్సరాల లీజ్ అగ్రిమెంటు, 20 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ రాసుకో. వాటి గురించి ఎవడ పట్టించాడు? సొంత స్థలాలు, రైతు స్థలాలు కూడా నువ్వు వచ్చి సర్వే చేస్తే ప్రతి ఒక్కరికి బాధే కదా. ఏదో నువ్వు ఆడకూతురికి అమ్మబడాను 5,000, నానబడాను 10,000 ఇచ్చినంతనే వాళ్ళకి బాధలు తీరిపోతాయి ఏంటి? కాబట్టి అది కాదు పాలన. థ్యాంక్ యూ. Please like and subscribe Eagle Andhra.